For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫిడిక్స్ హోమియోపతి CEO చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు చిన్న వయసు నుంచి కూడా వైట్ హెయిర్ అనేది హెయిర్ అనేది పెద్ద ప్రాబ్లం. ఇంకా అందులో మళ్ళీ వైట్ హెయిర్ చాలా వరకు చిన్న ఏజ్ నుంచి ఒక 10 years పిల్లలకు కూడా వైట్ హెయిర్ వస్తుంది. ఇది కూడా ఫుడ్ ప్రాబ్లమ్ అని అంటారా? సో వైట్ హెయిర్ పైన మనకు రీసెర్చ్ ప్రూవ్ అయింది ఏంటంటే అది ప్యూర్లీ జెనెటిక్ అండి. సో మేబీ ఫుడ్ కూడా ఆధారపడి ఉండొచ్చు. మనకు జెనెటిక్స్లో ఒక సేయింగ్ ఉంటుంది. సో జెనెటిక్స్ లోడ్ ద గన్, ఎన్వైరన్మెంట్ పుల్స్ ద ట్రిగ్గర్ అని. దాని మీనింగ్ ఏంటంటే మీ జీన్స్లో ఉండొచ్చు మీకు వైట్ హెయిర్, బట్ అది ఆ ట్రిగ్గర్ ఎప్పుడు పుల్ అవుతుందంటే మీ అలవాట్లు బట్టి. సో ఈ అలవాట్లు మనం ఎంతవరకు క్లాసిఫై చేయగలం అంటే 5 రకాలుగా. ఒకటి, మనం ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నాం, మంచి ఫుడ్ తీసుకుంటున్నామా లేదా, ఒకటి నిద్ర, ఇంకొకటి ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, ఇంకోటి థర్డ్ ఏంటంటే స్ట్రెస్లెస్ లైఫ్లో ఉంటున్నామా లేదా, ఫోర్త్ ఏంటంటే బీడీలు కానీ సిగరెట్లు కానీ ఏమన్నా అలవాట్లు ఉన్నాయా లేదా. సో ఇవన్నీ అలవాట్లు మంచిగా పెట్టుకుంటే సో మనకేంటంటే ఆ ట్రిగ్గర్ ఏదైతే మనం పుల్లింగ్ ద ట్రిగ్గర్ అంటామో అది బాగా తగ్గిపోతుంది. సో మీరు చేయగలిగింది ఏంటంటే చాలా మంది ఈ 5 చెక్‌లో పెట్టుకుంటే అది కూడా తగ్గుతుంది అంతే తప్పితే. సో మనకు ఒక్కసారి వైట్ హెయిర్ వచ్చిన తర్వాత మనకు కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు అవి ఇవి కొంచెం బాగా పనిచేయడం చూసానే తప్పితే సో మనకు మెయిన్‌గా ఎందుకు రీజన్ వస్తుందంటే ప్యూర్లీ జెనెటికే అది. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు. యాహ్! థ్యాంక్ యూ మేడం.